హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో జర్మనీ దేశంలో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం నేను బయలుదేరి ఫ్రాంక్ఫర్ట్ నుంచి టెల్ అవీవ్ ఇజ్రాయెల్ వెళ్తూ ఉన్నాను. ఈరోజు సాయంత్రం అక్కడ ఆల్ఫా ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మరి నేను మెసేజ్ ఇవ్వబోతున్నాను. దానికోసం బయలుదేరి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి దాదాపుగా 4.5 గంటల ప్రయాణం. ఫ్రాంక్ఫర్ట్ నుంచి టెల్ అవీవ్ డైరెక్ట్ ఫ్లైట్ లుఫ్తాన్సా. సో మధ్యాహ్నం 3 గంటల చిల్లరకి నేను టెల్ అవీవ్లో దిగబోతున్నాను. ఇంకా ఆ తర్వాత వెళ్ళి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకుని మరి సాయంత్రం మీటింగ్లో పాల్గొని మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్నాను. మరి నా కొరకు చాలామంది మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ రాత్రే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి టెల్ అవీవ్లో మళ్ళీ ఉదయాన్న నాకు ఫ్లైట్ ఉంది, లుఫ్తాన్సా ఫ్లైటే. అది తీసుకుని మరి రేపు మధ్యాహ్నానికల్లా నేను ఇక్కడికి వచ్చేయాలి. మరి రేపు మధ్యాహ్నం నేను మళ్ళీ వర్క్లో జాయిన్ అయిపోవాలి. సో మరి ఈ ప్రయాణాలన్నింటిలో దేవుడు తన కృపను నాకు తోడుగా ఉంచేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. ఈ వారం వెళ్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వారం వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ అపై వచ్చే వారం కూడా. సో ఈ నెలలో 3 సార్లు మరి ఫ్రాంక్ఫర్ట్ టెల్ అవీవ్ ప్రయాణం. సో దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నన్ను బలంగా అక్కడ వాడుకుని అనేక మందికి ఆత్మలకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ఆయన నన్ను వాడుకునేటట్టుగా మీరు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఏదో వెళ్ళాము వచ్చాము, ఏదో చెప్పాము, మరి అందరూ సంతోషించారంటే కాదు. కానీ నా యొక్క ఆశ ఏంటంటే కొంతమంది అయినా మరి ప్రభు దగ్గరికి రావాలి, రక్షణ కొరకైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. యేసు ప్రభుని వారి యొక్క జీవితంలో అంగీకరించి ఈ క్రిస్మస్ దినాల్లో వారు నిజ క్రిస్మస్ని వాళ్ళ యొక్క జీవితంలో అనుభవించాలని నేను ఆశపడుతున్నాను. అదే నా ప్రార్థన అయ్యున్నది. సో మీరు కూడా మీ ప్రార్థనలో సహకరించండి, నాతో కలిసి మరి ప్రార్థన చేసి దేవుడు మరి నన్ను వాడుకునేటట్టుగా మీరు దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. ఈ ఎయిర్పోర్ట్లో మరి ఒక రౌండ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి దయచేసి.